హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా అండ్ సనీ. చాలా అన్‌ప్లాన్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. అరకు వెళ్తున్నాము. అనుకోవచ్చు అందరూ సమ్మర్‌లో అరకు ఏంట్రా అని. బట్ ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అంత ట్రెక్కింగ్ చేయలేరు కాబట్టి జస్ట్ ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని చెప్పేసి ఇంక అరకు అని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. లిటరల్లీ నిన్న నైట్ అనుకున్నాము. ఇవాళ నైట్ ఇప్పుడు బయలుదేరిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి మధ్యాహ్నం 3:30 అలా అవుతుంది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. అన్‌ప్లాన్ టికెట్స్ ఏం ప్లాన్ లేదు. ఏమి ప్లాన్ చేయకుండా వెళ్తున్నాము. అది విత్ ఫ్యామిలీ వెళ్తున్నాము. సో ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో అయితే చూడాలి. అండ్ బావ వాళ్ళొచ్చారు. బావ, అక్క, వాళ్ళిద్దరు పిల్లలు, నేను, మా అమ్మ మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే ఆటో వస్తుంది, అంటే స్టేషన్‌కి వెళ్తున్నాము. అది చెప్పా కదా, టికెట్స్ అయితే ఏమీ బుక్ లేదు. ఏం లేకుండా చాలా లిటరల్‌గా అన్‌ప్లాన్డ్‌గా వెళ్తున్నాము. సో ఎలా ఉంటదో మీరే చూడండి. నాకు అంత ఐడియా లేదు. అండ్ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా సర్దుకోవడం ఇంకా అవ్వలేదన్నమాట. చూపిస్తా వాళ్ళని ఏం చేస్తున్నారనేది. ఈమేమో ఇంకా సర్దుకుని రెడీ అయ్యే స్టేజ్‌లోనే ఉంది. మా అమ్మేమో టెన్షన్ పడుతుంది. మా బావ ఇప్పుడే లగేజ్ రెడీ చేసుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడే రెడీ అయ్యి కూర్చున్నారు. వెళ్దాం అని. సో స్టార్ట్ అవుదాం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం. వాళ్ళు కింద దిగుతున్నారు. అండ్ తోపేందంటే లిఫ్ట్ పని చేయట్లేదు. లిఫ్ట్ కింద పడిపోయింది. సో ఇంకా మెట్లు దిగి వెళ్ళాలి అనమాట. మా అమ్మ పాపం కష్టపడుతుంది. ఎలా ఉంది లిఫ్ట్ లేని ఎక్స్పీరియన్స్? మాట్లాడించండి ప్లీజ్. మాట్లాడుతుంది. ఓహో! వీడియోలో అన్నా మిగతా వస్తున్నారు. మమ్మల్ని ఫస్ట్ పంపిస్తారా మీరు? మీరేమో వీడియోలో పడాలి. డాడీ ఫోన్ లేదు. కింద ఫంక్షన్ జరుగుతుంది. దానికోసం చాలా మంది ఒకసారి లిఫ్ట్ ఎక్కేసరికి ఓవర్లోడ్ అయిపోయి లిఫ్ట్ కింద పడిపోయింది అనమాట. సో మేజర్ యాక్సిడెంటే. బట్ ఎక్కువ మందికి అంటే సివియర్ ఇంజరీస్ అయితే ఏం కాలేదు. సో ఆ ఫంక్షన్ చూపిస్తాను. ఆ ఫంక్షన్ వల్ల దాంట్లోకి వచ్చిన రిలేటివ్స్ అందరూ ఒకసారికి ఎక్కారు అనమాట. అది షో యూ ది లిఫ్ట్ చూపిస్తాను. ఇంకా అలా ఫ్యామిలీ అందరం కలిసి ఒక అన్‌ప్లాన్డ్ ట్రిప్ కోసం అయితే ఇంక చీరాల స్టేషన్‌కి అయితే వచ్చేసాం స్టార్ట్ అవ్వడానికి. ఇంక స్టేషన్‌లో టికెట్స్ అయితే తీసుకున్నాము. ఎక్స్‌ప్రెస్‌కి తీసుకున్నాం. ఏ ఎక్స్‌ప్రెస్ అనేది లేదు. ఎందుకంటే విజయవాడకి చీరాల నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. సో ఏదో ఒక ట్రైన్ ఎక్కొచ్చు అనే ఉద్దేశంతో ఎక్స్‌ప్రెస్ టికెట్ అయితే తీసుకున్నాము. జస్ట్ రీచ్ స్టేషన్ అనమాట. లిఫ్ట్ ఎక్కడానికి వెళ్తున్నాం అందరం. Dust on the boots and Chirala left the coast behind. No reservations, just the sun in the rear view. Mind Vijaya water bridge, a blur of heat and steel. 12 bikes. వీళ్ళు వచ్చేటప్పుడు 7 లగేజ్లు తీసుకొచ్చారు మొత్తం అన్ని. సో దాన్ని మేము కలిపేసి 4 లగేజ్లు 2 లగేజ్. ఈ లగేజ్ ఏమో వీళ్ళు నలుగురిది, ఫ్యామిలీది, బావది, అక్కది, అన్న ఇద్దరు అల్లులది. ఈ చిన్న లగేజ్ ఏమో నాది, మా అమ్మది అనమాట. సో టికెట్ ఏమో జనరల్ టికెట్ తీసుకుంటే చూద్దాం ఇప్పుడు ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందని. ఊరికి వెళ్తున్నాము. Screaming, that's the only plan that's real. Mom on the back laughing at the wind's own pace. Every mile we lose is another smile on a familiar face. And we're climbing high where the asphalt meets the sky. From the humidity of the harbor, watch the city lights fly through the hairpin bends where the emerald hides the peak. It's the freedom in. టైం వచ్చేసరికి 5 అవుతుంది. ఇప్పుడు 4కి రావాల్సిన ట్రైన్ ఇంకా రాలా. మేమైతే తడిసిపోయాం అనమాట. అమ్మకులో తడిసిపోయింది.
అందరం తడిచిపోయాము ఫుల్గా. వస్తే బయలుదేరదామని వస్తున్నాం, ఇంకెంత రాదు. అండ్ మొత్తం స్టేషన్ అంతా ఫుల్గా ఉంది, సో అందుకని కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అందుకని నుంచున్నాను నిన్న నుంచి. మా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. జనరల్ మళ్ళీ తీసుకుంది, చూడాలి. The engine that we really came to see. It's the freedom in the engine that we really came to see. లీవింగ్ చీరాల. Isaac Harbor turned to mist as the హాయ్ అప్ప. ఫైనల్ సెటిల్ అయ్యాము. ఇది నేను సీట్లో, అండ్ వీళ్ళందరూ ఏమో అక్కడ లోపల సెటిల్ అయ్యారు. సో దిస్ ద ఫస్ట్ డెస్టినేషన్ విజయవాడ అనమాట. విజయవాడ నుంచి లేఓవర్ ఇంకో ట్రైన్ ఎక్కబోతున్నాము. grew, smell of roasting coffee beans and the morning. మేము విజయవాడకని ఎక్కాము ఈ ట్రైను, కానీ ఇదే ట్రైను వైజాగ్ వెళ్తుందంట. కాకపోతే టీసీని అడిగితే ఇదిలోనే రిజర్వేషన్ చేయించుకుంటామంటే ముందు చేయించుకున్న వాళ్ళకే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదంట, వెయిటింగ్ లిస్ట్ ఉందంట, కష్టం అని చెప్పి అన్నారు. అందుకని విజయవాడలో దిగి అక్కడ రెండు ట్రైన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫలక్నామా, ఏపీ ఎక్స్ప్రెస్, ఫలక్నామా రెండు ఉన్నాయంట. వాటిలో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కి వైజాగ్ వెళ్తాం. Baby leading the pack through the winding green and gray, Akka pointing out the waterfalls that wash the heat away. Two Ludus racing to the top of every turn. Two Ludus racing to the top of every turn. Lessons in the mountain breeze, the top of every turn. Lessons in the mountain breeze are the best we ever learned. And we're climbing high where the asphalt meets the sky. From the humidity of the harbor, watch the city lights fly through the hairpin bends where the emerald hides the peak. It's the freedom in the engine that we really came to seek. It's the freedom in the engine that we really came to seek. Not just the miles or the coffee in the cup. It's looking at the ridge and knowing we're going. జస్ట్ రీచ్డ్ విజయవాడ. టైం వచ్చేసరికి 7:12 అయింది. జస్ట్ ఇప్పుడు వచ్చాం. 7:12 అయింది. లైటింగ్ పడుతుంది కాబట్టి అలా ఉన్నాం. అది తడిచిపోయాం, లోపలంతా తడిచిపోయింది. బయటికి మాత్రం లైటింగ్ పడుతుంది, ఫేస్ కొంచెం అలా కనబడుతుంది మీకు. ఇంకెక్కడ మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకోవాలి, ఇంకా ఐ మీన్ చెక్ చేసుకోవాలి. 3 ట్రైన్లు ఉన్నాయి. పలకనమ్మ ట్రైన్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఒకటి, ఇంకోటి ఉంది. సో మొదటి ఏది చేసుకోవాలని ఆలోచిస్తున్నాము, చేసుకొని వెళ్ళిపోవడం అనమాట. 7 వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. 7 10 వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఆ ట్రైన్ ఎక్కాలి. దిగిపోతుంది కదా. విజయవాడ స్టేషన్ కి అయితే వచ్చాము. ఇంకా ఇప్పుడు వెయిటింగ్ రూమ్ కి అయితే చూస్తున్నాము. అంటే అమ్మ వాళ్ళని వెయిటింగ్ రూమ్ లో ఉంచేసి మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే 3 hours ఉంది కదా అని చెప్పేసి. సో జస్ట్ లుకింగ్ ఫర్ వెయిటింగ్ రూమ్స్. ఇక్కడ బయట కూర్చున్నాము. ఇక్కడ పైన ఏమో ఒక్క ఫ్యాన్ లేదు. మీకు ఇంకోటి చూపిస్తా. మేము కూర్చున్న దగ్గర నుంచి అక్కడ ఫ్యాన్ ఉన్నాయి, బట్ అక్కడైతే ఎవరు లేరు. అంటే అది మరి అక్కడ ఫ్యాన్లు ఎందుకు పెట్టారో, అది ఎందుకు తిరుగుతున్నాయో అర్థం కాలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకేమో పైన అసలు ఫ్యాన్ ఒక్కటి కూడా లేదు. అది ఒకటి పెట్టారు, బట్ నో యూజ్ దానివల్ల. ఆ ఫ్యాన్స్ ఇక్కడ పెట్టాల్సింది. స్టేషన్ ఎక్కడే గాలొస్తుందిరా బయట అయితే. Ready, 1, 2, 3, exactly where we should be, trading the flatlands for a mountain canopy. And we're climbing high where the asphalt meets the sky. From the humidity of the harbor, watch the city lights fly through the hairpin bends where the emerald hides the peak. It's the freedom in the engine that we really came to see. ఇప్పుడే ఏసీ వెయిటింగ్ హాల్ తీసుకున్నాం అనమాట. మా బావ నేను మొత్తం 6గురికి. ఎంత పడిందో అంటే 300 కాదు, 300 తీసుకున్నారు 6 members 1 hour కి. మళ్ళీ రిటర్న్ ఇస్తారు. 1 hour కి 36 rupees అంట పర్ హెడ్ కి.
అండ్ మా దగ్గర 300 ఇస్తున్నారు, మిగిలిన బ్యాలెన్స్ ఉంటే వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారంట. సో 1 hour కే తీసుకున్నాము. మంది అంటున్నారు మనిషికి 100. మా అమ్మ మనిషికి 100 అంట. అంటే ఇది గవర్నమెంట్ ఇది కదా, సో అందుకని తక్కువే ఉంటాయి, ఎక్కువ ప్రైజ్లే ఉండవు. సో అలా ఈజీ హాటింగ్ లో వెయిట్ చేస్తూ కూర్చున్నాము. 2 మిక్స్ చేసుకుని తాగుతున్నాను. అదే కదా, వీళ్ళు చూడండి, వీళ్ళ పరిస్థితి చూడండి. 2 మిక్స్ కాఫీ ఏమో థమ్స్ అప్ 2 తాగుతున్నారు ఒకేసారి. ఒకటి తాగిన తర్వాత నీ వాయిస్ పడతలేదు, నేను తీసేస్తా. ఒకటి తాగిన తర్వాత అంతలేదు, నేనేమో మజా తీసుకున్నా. మా బావ వాళ్ళు వీళ్ళందరూ థమ్స్ అప్లు తీసుకున్నారు. అదే మా బావ ఆల్రెడీ వేసేసాడు కూడా. ఎలా ఉంది మీ కాఫీ? షుగర్ వేయించుకొని వచ్చాను. షుగర్ ప్యాకెట్స్ ఉండేమో. నీకు ఎలా ఉంది? బాగా సరే, అది తాగిన తర్వాత థమ్స్ అప్ తాగండి, బాగుంటుంది. అంటే అలాగే అది థమ్స్ అప్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది అంట కంటెంట్. ఇది అది కలిసిపోతే ఇంకా బెస్ట్. ఇప్పుడే మొత్తం ఫ్రెష్ అయిపోయి నీట్గా ఉన్నాం. వస్తున్నా, ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే ఏసీలోంచి బయటకు వచ్చాము. రాగానే మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఒక ట్రైన్కి అయితే బుక్ అయింది, కానీ దువ్వాడ దాకే మళ్ళీ ఇంకో లే ఓవర్, దువ్వాడ నుంచి మళ్ళీ వైజాగ్ ఇంకోసారి వెళ్ళాలి. సో దువ్వాడ దాకా అయితే బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి దువ్వాడకి 8:50కి ఒక ట్రైన్ ఉంది, స్పెషల్ ట్రైన్ అనమాట అది. సో అక్కడ నుంచి దువ్వాడకి వెళ్తాం. దువ్వాడ దగ్గర నుంచి మరి అక్కడ నుంచి బస్ బుక్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆటో కానీ, లేకపోతే మళ్ళీ ట్రైన్ కానీ, మూడిట్లో ఏదో ఆప్షన్స్ అనమాట. మళ్ళీ ఆడకి వెళ్ళాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఏమని చెప్తామా? సో యా, ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే బయలుదేరుతాం. ఏసీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చి. Hairpin bends where the emerald has the peak. It's the freedom in the engine that we really came to seek. It's the freedom in the సో ఇప్పుడే 7th ప్లాట్ఫామ్ కి అయితే వచ్చాము. బండి 7th ప్లాట్ఫామ్ అన్నారు కానీ 8:55కి రావాల్సిన బండి ఇంకా రాలేదు. సో టైం వచ్చేసరికి 9:30 అయింది. ఇంకా ట్రైన్ రాలా, ట్రైన్ లేట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఆగిపోయింది అనమాట. ఇంకా నేను మా అల్లుడు కలిసి ఊరికే బయట షికారు కోసం వచ్చాము. ట్రైన్ కదిలింది, అక్కడ కదిలింది అంటే మాత్రం ఫాస్ట్ పరిగెత్తాం అనమాట. బట్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ కూడా వేయలేదు. సో లేట్ అవుతుంది ఖచ్చితంగా. చూద్దాం ఎంతసేపు అవుతుందా. యాక్చువల్ టైం వచ్చేసరికి 8:45 ఎగ్జాక్ట్ టైం, బట్ ఇంకా రాలా. dust on the boots and chair. అది మేము వెళ్ళే ట్రైన్ 16597. ఇంకా వెళ్ళలేదు ట్రైన్. 10:05కి ఇచ్చాడు. చూద్దాం ఇంకెంత లేట్ చేస్తాడు. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ లో దూరాము. అది సంగతి. ట్రైన్ ఏమో 10 నిమిషాలకి లేట్ అవుతూనే ఉంది. మేము ఆమ్లెట్, మా వాడేమో బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాడు. ఎలా ఉన్నాడు? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉందా? నాది కూడా బాగానే ఉంది. మంచి ఉల్లిపాయలు వేసాడు. ప్లాన్ ఏంటంటే మామూలుగా వంజాంగి అని కూడా దాని పేరు, దానికి వెళ్ళాలి. బట్ మేము వెళ్ళట్లా, ఎందుకంటే అది ఓన్లీ సన్ రైజ్ అప్పుడు బాగుంటుంది. బట్ మాకు సన్ రైజ్ చూడటానికి మేబీ రేపు మేము వెళ్ళేటప్పటికి నాకు తెలిసి 6-7 అవుతుంది. బండ్ల మీద వెళ్ళాలనుకుంటున్నాం. అంటే లేడీస్ ఉన్నారు కదా, అమ్మ అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ట్రైనింగ్ పంపించి మేము బండ్ల మీద వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఏమైతే చూడాలి. ట్రైన్ యాక్చువల్లీ 8:45 వచ్చి దువ్వాడలో 3 కల్లా వదిలిపెట్టాలి. డ్రాప్ దువ్వాడ టు విశాఖపట్నం 20 minutes జర్నీ అనమాట. బట్ ట్రైన్ క్యాచ్అప్ చేయడం మనకు కావాల్సింది. సో ఎటు చూసుకున్నా ఒక 4:35 కల్లా వెళ్ళిపోతాం విశాఖపట్నం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బండ్లు తీసుకోవడం అవన్నీ చూసుకోవాలన్నమాట. ప్లాన్ ఏం లేదు. బట్ ఇంట్రెస్టింగ్, ప్లాన్ లేకుండా ఇలా రావటం బాగుంది. కానీ ఫ్రెండ్స్ వస్తే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీతో కన్నా. ఫ్యామిలీ ఉన్నప్పుడు కొంచెం ప్లాన్ చేసుకుని వస్తేనే బెస్ట్ నా ఉద్దేశం ప్రకారం. లేడీస్ ఉంటే, జెంట్స్ ఉంటే ఎట్లయినా పర్లే, ఎలా అయినా వచ్చేయచ్చు. యూఆర్ హ్యావింగ్ పైనాపిల్ జ్యూస్, ఆమ్లెట్ తర్వాత పైనాపిల్ జ్యూస్ తాగుతున్నాం. Left the coast behind. Hello guys, this is Sunny reporting from Vizag.
సో జస్ట్ రీచ్ అనమాట వైజాగ్ కి. నేను నైట్ అంతా బ్లాగ్ తీయడానికి కారణం ఏంటి అంటే సాహసాలు చేసాం, భయంకరమైన సాహసాలు, పరిగెత్తాం, గెంతాం, ఎన్నెన్నో చేసాం. అదని నేను ఒకసారి ఎక్కడైనా కూర్చున్నాక మీకు చెప్తాను. సో దిస్ ఇస్ మై మామ్స్. మా అమ్మ పాపం మమ్మల్ని అందరిని లేపింది అనమాట లెగ్స్. సో ఒకసారి కూర్చున్నాక నేను క్లియర్ చెప్తాను ఏం జరిగింది నైట్ అంతా. మా వాడికి కాలు కొంచెం ప్రాబ్లం అయింది, నైట్ దీనికి గుద్దుకున్నాడు అంట. సో కుంటుతున్నాడు పాపం. మా అమ్మకి ఫస్ట్ నుంచి కాలు ప్రాబ్లం, సో అందుకని మా అమ్మ కూడా కుంటుతుంది. ఇద్దరు కుంటోళ్ళతో వెళ్తున్నాం. నేను నుంచి ఏమైందా, నీ దగ్గర మైక్ లేదుగా, నేను చెప్తాలే. నిన్న నైట్ ఏమైంది అంటే మీకు అక్కడ మా చిన్న అల్లుడితో తింటం చూపించా కదా. సో తర్వాత మా బావ కాల్ చేశాడు అనమాట, ఒరే ఇక్కడ ఇంకొక అంటే ఆ ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, నేను ఆ ట్రైన్ చూసుకుంటున్నాం, మేము వచ్చే ట్రైన్ దువ్వాడ దగ్గర ఆగే ట్రైన్ అది ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా లేట్ గానే ఉందని మేము ఇంకా తిరుగుతున్నాం. మామూలుగా మా బావ కాల్ చేసి అరే ఇక్కడ ఇంకొక ట్రైన్ ఆగుంది, వాళ్ళ టీటీ వాళ్ళని అడిగాము, అక్కడ టికెట్స్ ఉన్నాయంట, రా త్వరగా పరిగెత్తుకుంటా రా అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను వచ్చేటప్పటికి అప్పటికే ట్రైన్ మూవ్ అవుతుంది. ఎక్కేమంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంది. మేము ఎక్కేస్తుంటే మళ్ళీ వీళ్ళు మిస్ అయిపోయారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కేకల అప్పటికి. మా కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారంట, అది చెప్తున్నాను బా, నాదే తప్పు. సో మా కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారంట. ఇంకా ఎక్కలేదులే, ఎక్కకుండానే మళ్ళీ స్ట్రైట్ కి వెళ్ళాము. వాళ్ళు అక్కడ ఒక మూలకి వెళ్ళారంట. వెళ్ళి చూసిన తర్వాత మమ్మల్ని మామూలు వేసుకోలేదు, బండ బూతులు తిట్టారు. అరే ఎక్కడికి వెళ్ళారు అసలు, ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కుంటే అసలు హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం, చాలా త్వరగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పేసి, మా వాళ్ళ లేట్ అయిందని చెప్పేసి నన్ను మా చిన్నల్లుడిని వేసుకున్నారనమాట. మామూలుగా వేసుకోవాలా, కాసేపు ఏది ఎత్తుకుంటా ఉన్నారు. తర్వాత స్టేటస్ ఓపెన్ చేసి చూద్దామని చూస్తే అంటే 2 ట్రైన్లు ఉన్నాయి, ఏపీ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, ఇంకోటి సంథింగ్ అఖిల భారత్ ఏదో ఉంది ఇంకో ట్రైన్. సో ఇది రెండిట్లో ఏదో వచ్చినా దేనికి సీట్స్ ఎక్కువ ఉంటే దానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇంకా టీటీస్ కోసం పరిగెత్తుకుంటే వెళ్తే టీటీస్ ఏమన్నారంటే వాళ్ళ కోసం పరిగెత్తాం అనమాట. అసలు ఒక టీటీ దగ్గర కాదు, 2-3 టీటీల దగ్గర పరిగెత్తితే అదేం ఊరు తాడేపల్లిగూడెం తర్వాత ఉంది, అంటే అక్కడి నుంచి ఫస్ట్ ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం. సో తాడేపల్లిగూడెం తర్వాత మాత్రమే ఉన్నాయి టికెట్స్, అప్పుడు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సరే ముందు ఎక్కేద్దాము ఏదో ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిద్ది, ఇంకొక చెప్పేది అఖిల భారత్ అది ఓన్లీ దువ్వాడ దాకా వెళ్ళిద్ది. సో మళ్ళీ దువ్వాడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తలకాయ ఎప్పుడే ఎందుకు డైరెక్ట్ గా ఇది ఎక్కేద్దాం అని చెప్పేసి ఇంకా ఎక్కేసాం అనమాట. ఎక్కేసినాక వీళ్ళు హ్యాపీగా లోపలికి వెళ్ళి దీని ఏమంటారు ఏసీలో కూర్చున్నారు, మేము మూసుకొని బయట నుంచి ఉన్నాం అనమాట తాడేపల్లిగూడెం దాకా. సో ఒక 1.5 hour దాకా జర్నీ నుంచోనే ఉన్నాం నేను మా బావ. వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇంకా అంతే, తాడేపల్లిగూడెం తర్వాత టీటీ వచ్చారు. కొంచెం వినపడేది చెప్పు. వెళ్ళామే గానీ కూర్చోటమే, పడుకోవడానికి లేదు కదా. పడుకుంటాం పక్క లోపల ఏసీకి వెళ్ళి హ్యాపీ కూర్చుని దాని కూడా సరిపోవాలి, మా అమ్మకి సాటిస్ఫాక్షన్ లేదంట. ఫ్రెండ్స్ పడుకుంది మరి. ఇంకా తర్వాత టీటీ వచ్చి సీట్స్ ఇచ్చాడు. సీట్ వచ్చినాక మాకు అప్పటికి 12:30 అయిపోయింది. ఇంకా ట్రైన్ 4 కి దిగి ఉంది. 3.5 hours మేము నిద్రపోయింది. నేనైతే 2 hours 3 hours మ్యాక్సిమం అంతే నిద్రపోయాను, అంత ఏం ఎక్కువ నిద్ర, కానీ మంచి నిద్ర, చాలా మంచిగా నిద్రపోయాను. సో ఇంకా దిగిన తర్వాత వీళ్ళందరూ పడుకునే మమ్మల్ని వేసింది. సో దాని తర్వాత ఏమైంది అంటే వీళ్ళందరినీ అంటే బండి వేసుకుని వెళ్దామని ప్లాన్, ఎందుకంటే అక్కడ తిరగడానికి బండి ఇంపార్టెంట్ ఖచ్చితంగా. అక్కడ రెంటల్స్ ఏం లేవంట అరకులో. సో మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను, అక్కడ జనరల్ కంపార్ట్మెంట్ దగ్గర విస్తడం అంటే ఎవరైనా ఎమ్మండి అర్జెంట్ అంటే సడన్ గా వచ్చేసారు అనుకో, వాళ్ళకి ఎవరైనా కావాలనుకుంటే అలాంటి కరెంట్ రిజర్వేషన్ దగ్గరికి వెళ్ళండి, గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటవి. సో అక్కడ విస్తడం అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఇవాళ సండే కాబట్టి ఎక్కువ లేవు, ఒకటే ఉంది. కానీ వీళ్ళేమో నలుగురు ఉన్నారు, అంటే 2 అల్లుళ్ళు, మా అమ్మ, మా అక్క, 4 వెళ్తున్నారు అనమాట ట్రైన్ కి. మేము 2, నా బావ నేను ఒక్కొక్క బండి తీసుకుని బయటకి అరకుకి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్. సో వెళ్ళిన తర్వాత విస్తడం ఓన్లీ ఒకటే ఉంది, వేస్ట్ తీసుకున్నా కూడా మీరే అని చెప్పేసి ఆయన అన్నారు. అందుకని ఇంకా జనరల్ టికెట్స్ తీసుకొని ఇప్పుడు వచ్చాం అనమాట వెయిటింగ్ హాల్ లోకి. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను, మా బావ ఫ్రెష్ అప్ అవగానే ఇద్దరం కలిసి వెళ్ళి ఇప్పుడు బండిలు తీసుకుని వస్తాం, ఎందుకంటే ట్రైన్ 7కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:20 అయింది. అంటే మేము బైక్ రెంటల్స్ మీకు కావాలి అనుకుంటే బయటకు రాగానే
చాలా ఉన్నాయి. అంటే బయట బోర్డు పార్కింగ్ దగ్గర ఒకటి ఉంది, బోర్డు మీద 2 ఉన్నాయి, అట్లా వరుసగా ఉన్నాయి అన్నమాట. మరి సో ఇక్కడికి వచ్చి ఎక్కాలా మనం? మీరు బయటకి పోరుగా మరి. అంటే బైక్ తీసుకుని లేట్గా అవుతుంది, అంటే 7 అనమాట ట్రైన్. సో అప్పటిదాకా ఏం చేస్తాంలే అని చెప్పేసి రిటర్న్ లో అరకు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాకే మనం ట్రైన్ వేరే ఎక్కాలా? డైరెక్ట్ ఇదే స్టేషన్ మా వైజాగ్ డైరెక్ట్ స్టేషన్. సో దట్స్ ఇట్. అది ఇప్పుడు జరిగింది. సో నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా వీడియోస్ ఇస్తాను, ఎందుకంటే వీడియో నేను అసలు తీయడం కుదరలేదు అంత హడావుడిలో. సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ ఇస్తాను. సో ఇంకా బైక్స్ తీసుకున్న బైక్స్ దగ్గరికి వెళ్తాం, అక్కడ తీస్తాను వీడియో. బాయ్ అమ్మా, బాయ్.